అందం వస్తుంది, లేకపోతే పార్లర్కి వెళ్తే వస్తుంది, మేకప్ చేసుకుంటే వస్తుంది అనుకుంటాం. కానీ మనము బయటికి కనిపించే ఆర్గాన్స్ వేరు, మనకున్న ఎక్స్టర్నల్ ఆర్గాన్స్ వేరు, ఇంటర్నల్ ఆర్గాన్స్ వేరు. ఇంటర్నల్ ఆర్గాన్స్ లో కూడా మనకి ఒక ఒక కొలాజిన్ అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అన్నమాట. ఇది ఎలా ప్లే చేస్తుంది అంటే, కొలాజిన్ అందరికి తెలుసా? చార్ట్ చేయండి, కొలాజిన్ అంటే ఏంటి? కొలాజిన్ అంటే మన హెయిర్ కావాలన్నా, నెయిల్స్ కావాలన్నా, స్కిన్ మంచిగా ఉండాలన్నా, టిష్యూస్ ఫామ్ అవ్వాలన్నా, జాయింట్స్ గట్టిగా ఉండాలన్నా కొలాజిన్ అనేది ఒక ప్రోటీన్ లాంటిది అనమాట. మనం ఏమంటాం, గబా గబా ప్లేట్ లో మీల్స్ పెట్టుకుంటాం, తినేస్తాం, టిఫిన్ పెట్టుకుంటాం, తినేస్తాము కదా. సో అసలు మనం ఎలాంటి ఫుడ్ తింటున్నాము, కొలాజిన్ మనకి ఎలా ఫామ్ అవుతుంది, కొలాజిన్ వల్ల ఇంపార్టెన్స్ ఏంటి, కొలాజిన్ మనకి ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది అన్న దాని గురించి నేను ఈరోజు క్లాస్ తీసుకుంటున్నాను. కొలాజిన్ అనేది చాలా మానవ దేహంలో ఉన్నటువంటి ఒక లేయర్ అన్నమాట. లోపల ఆర్గాన్స్ అన్నిటిని కప్పి పెట్టేసి ఒక పొర అనేది ఉంటది. కొలాజిన్ అనేది ది బెస్ట్ రోల్ ప్లే చేస్తామట. కొలాజిన్ లేకపోతే ఒక బాల్ లెక్కనే ఉంటాం మనం. అంటే మన కండరాల్ని ప్లస్ మన ఎముకలు బోన్స్ అన్నిటిని కప్పి ఉంచేదే కొలాజిన్ అన్నమాట. చాలా మెత్తటి టిష్యూ లాగా ఫామ్ అయి ఉంటుంది మన. కొలాజిన్ ఇస్ ద మోస్ట్ అబాండెంట్ మన ప్రోటీన్ అన్నమాట. ప్రోటీన్ మన బాడీకి కావాల్సిన ప్రోటీన్ లేకపోతే ఏవి పనిచేయవండి. లివర్ కైనా, హెయిర్ కైనా, నెయిల్స్ కైనా అన్నిటికి కావాల్సింది ముందు ప్రోటీన్ కావాలి. ఆ ప్రోటీన్ కూడా ఎలాంటిది ఉండాలా? స్ట్రాంగ్ బాండింగ్ ఉండేది కావాలన్నమాట. ఇది ఎలా పనిచేస్తుంది అంటే, ఇప్పుడు గోల్డ్ పుచ్చిపోయినట్లు కనిపిస్తాయి, హెయిర్ స్ప్లిట్ ఎండ్స్ వస్తాయి, హెయిర్ వచ్చి రానట్లుగా ఉంటది, ఊడిపోయి ఉంటది, పేల్ గా ఉంటది అనమాట. అలాగే జాయింట్స్ అన్ని, లిగమెంట్స్ ఇవన్నీ కూడా మనకి ఇలాంటి ఫ్లెక్సిబిలిటీ ఉండదు అనమాట, మూమెంటం ఉండదు అనమాట. ఎందుకు ఉండదు అంటే, మనకి కనెక్టివ్ టిష్యూలతో కలిసి ఉండేదే కొలాజిన్ అన్నమాట. కొలాజిన్ అనేది ఉంటే మనకు మూమెంట్ అనేది, మనకు టిష్యూస్ అనేది ఎక్కువ ఫామ్ అయి ఉంటాయి. స్కిన్, బోన్స్, మజిల్స్ అన్ని కూడా స్ట్రాంగ్ గా ఉండాలి అంటే కొలాజిన్ అనేది ఇంపార్టెంట్. అసలు కొలాజిన్ అంటే ఇంతవరకు మేము వినలేదు కదా అనొచ్చు. ఒక 20 minutes లో మీకు క్లియర్ వస్తుంది. ఇది మనకి ఎలాస్టిసిటీ ఇస్తుంది అన్నమాట. కొలాజిన్ లేకపోతే ఏమవుతుందంటే స్కిన్ అనేది గట్టితనం అనేది ఉండదు అనమాట. ప్లస్ ఈ బోన్స్ స్ట్రెంత్ అని ఉండదు, డెన్సిటీ అనేది తక్కువ ఉంటుంది అన్నమాట. వీటన్నిటిని ఫార్మేషన్ కావాలంటే కొలాజిన్ అనేది మనకి ఇంపార్టెంట్. ఈ కొలాజిన్ అనేది ఎలా హెల్ప్ చేస్తుంది అంటే ఫ్లెక్సిబిలిటీని, బోన్ స్ట్రెంత్ ని ఇస్తుంది. కొలాజిన్ ఎలా వర్క్ చేస్తుంది అసలు? యంగ్ ఏజ్ ఎప్పుడైనా సరే మనకు 40 years వచ్చేటప్పటికి మన స్కిన్ అనేది ఎలా ఉండాలంటే, మన బాడీని చాలా యాక్టివ్ గా స్ట్రాంగ్ గా ఉండాలి. 40 తర్వాత ఏమైతుందంటే ఇయర్లీ 1% కొలాజిన్ అనేది బ్రేక్ అవుతూ వస్తుంది అనమాట. వృద్ధాప్యం వచ్చేటప్పటికి ఏంటంటే చర్మం ముడతలు రావడం కారణం కొలాజిన్ బ్రేక్ అవ్వడం అనమాట. సో కొలాజిన్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అప్పుడు మనకి ఏంటంటే స్కిన్ అనేది ముడతలు వచ్చేస్తుంది, మడతలు వచ్చేస్తుంది, ఇంకా ఏజింగ్ లుక్ వచ్చేస్తుంది. అందుకే 40 years వరకు మనం ఏం చేయాలి, చక్కగా మంచి ఫుడ్ అనేది తీసుకోవాలి, కొలాజిన్ ఫార్మేషన్ ఉన్నటువంటి ఫుడ్ తీసుకోవాలన్నమాట. అప్పుడు స్కిన్ అనేది గ్లోనెస్ అనేది ఉంటుంది అనమాట. అది ఎలా సపోర్ట్ చేస్తుంది అంటే, మనకి ఈ జాయింట్స్ కానివ్వండి, బోన్స్ కానివ్వండి, స్మూత్ గా మూమెంట్ ఇచ్చేలాగా కొలాజిన్ అనేది పనిచేస్తుంది. కొలాజిన్ నేనేం చెప్పా అంటే, ఈ ఉండే కదా లిగ్మెంట్స్ అంటారు కదా, బోన్స్ కి బోన్ కి మధ్యలో వాటిల్లో ఉండే గుజ్జు లాంటి పదార్థం అనమాట. వన్ లేయర్ గా ఉంటది, అది లేకపోతే ఏం లేదు, ఎక్కడెక్కడ బాల్ లాగే ఉంటది అనమాట. మన స్కిన్ ని పరిచి ఒక లేయర్ గా ఉంచేదే కొలాజిన్. కొలాజిన్ అనేది వన్ ఆఫ్ ద ప్రోటీన్, గుర్తు పెట్టుకోండి ఇది. ఎందుకంటే మనం ఏదో గుడ్డొచ్చి చేయలేబట్టట్టు మనం ఏది కూడా చెప్పకూడదు. మనకి ఇది ఎలా అంటే, కొలాజిన్ బ్రేక్ అయ్యే కొద్ది ఏంటంటే మనకి రింకిల్స్, ఇవి జాయింట్స్ ఇవన్నీ పెయిన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఎలా పెయిన్స్ స్టార్ట్ అవుతాయి అంటే, దానికి కాజ్ ఏంటి? ఎండ. ఎండకి ఎక్కువ ఉన్నాం అనుకోండి, కొలాజిన్ అనేది బ్రేక్ పడుతుంది అనమాట. దాని యొక్క అల్ట్రా వైరస్ రేస్ అనేది మన స్కిన్ మీద పడి ఏమవుతుందంటే ఆ కొలాజిన్ పొర అనేది దెబ్బతింటది. అందుకనే ప్రొటెక్టివ్ గా ఉండాలని చెప్పాం. అలాగే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు చాలా వరకు ఏజింగ్ లుక్ ఉంటుంది చూడండి. ఎందుకంటే వాళ్ళకి ఆల్కహాల్ అనేది మన కొలాజిన్ ని ఒక డెన్సిటీని తగ్గించేస్తుంది అన్నమాట. అలా మనకి ఎక్సర్సైజ్ చేయలేదనుకోండి, ఆ కొలాజిన్ అనేది ఫార్మేషన్ ఉండదు.
అలా స్మోకింగ్ చేసే వాళ్ళకి కొలాజిన్ అనేది ఉండదు. ప్లస్ మనకి షుగర్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి కొలాజిన్ అనేది ఉండదు. ఇలా మనకి స్ట్రెస్, నిద్ర లేని వాళ్ళకి కొలాజిన్ ఫార్మేషన్ అనేది తగ్గిపోతుంది. ఇలా ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఏదన్నా ఉన్నా కూడా ఆ కొలాజిన్ అనేది డిగ్రేడేషన్ చేస్తుంది అన్నమాట, తగ్గించేస్తుంది స్కిన్ యొక్క డెన్సిటీని. ఎందుకు చేస్తుంది అంటే ఏంటంటే ఆ పొర అనేది బ్రేక్ కావడానికి కారణం ఏంటంటే మనం తీసుకునే ఆహారపు అలవాట్లు, మన జీవన శైలి ఎలా ఉండాలంటే ప్రోటీన్ ఫుడ్ అనేది తీసుకుంటే కొలాజిన్ అని ఇన్బిల్ట్ ఆటోమేటిక్ గా కొలాజిన్ అనేది మన బాడీలో ఉంటుంది. కానీ ఈ రోజు మనం తీసుకునే ఫుడ్ లో కొలాజిన్ అనేది ఫార్మేషన్ అయ్యే ఆ విటమిన్స్, మినరల్స్ ఉన్నట్టు ఫుడ్ మనం తీసుకోవట్లేదు. సో కొలాజిన్ ఎక్కువ ఫామ్ కావాలంటే ఏం కావాలంటే రాగి ఎక్కువ, కాపర్ ఉండాలి, మెగ్నీషియం ఉండాలి, సల్ఫర్ ఎక్కువ తీసుకోవాలి, ప్లస్ ప్రోలీన్ అనేది తీసుకోవాలి. ప్రోలీన్ ఎక్కువ ఎందులో ఉంటుందంటే ఎగ్స్ లో ఉంటుంది అనమాట. ఎగ్స్ లో, మన పాలల్లో కానివ్వండి, మష్రూమ్స్ లో కానివ్వండి, బ్రొకోలీ, క్యాబేజీ, వీటిల్లో ప్రోలీన్ అనేది ఉంటుంది. అట్లా గ్లిజైన్ మనకి చూడండి, కొలేజిన్ లేకపోతే స్కిన్ ఎలా ఉంటే ఏజింగ్ లుక్ వస్తుంది చిన్న ఏజ్ లోనే. మీకు రెడ్యూస్ ద మన కొలాజిన్ ఎక్కువ ఉంటే అంటే రింకిల్స్ అన్నిటిని కూడా రెడ్యూస్ చేస్తుంది అన్నమాట. అలాగే నెయిల్స్ గ్రోత్ అవ్వడానికి, హెల్తీగా ఉండడానికి, చాలా మంది పుచ్చిపోయి ఉంటాయి కాళ్ళ నెయిల్స్ చూడండి, చేతులు కూడా చూడండి అట్లా పుచ్చిపోయి ఉంటాయి. పుచ్చిపోయిందంటే కారణం ఏంటంటే వాళ్ళకి కొలాజిన్ లోపం ఉన్నట్లు అనమాట. ఈ విధంగా మనము దాన్ని ప్రోటీన్ ఎక్కువ ఉన్న డైట్ ఇచ్చినట్లయితే ఆటోమేటిక్ గా మళ్ళా నెయిల్స్ కానివ్వండి, హెయిర్ కానివ్వండి, స్కిన్ కానీ గ్లోనెస్ అనేది వస్తుంది అన్నమాట. ఇలా బూస్ట్ మజిల్ స్ట్రెంగ్త్ కావాలంటే, కండరాలు బిగుతుగా ఉండాలన్నా, టెండెన్సీ ఏదైనా బాండింగ్ ఎక్కువ ఉండాలన్నా, మజిల్ కండరాలు ఎక్కువ ఉండాలన్నా కూడా ఈ కొలాజిన్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. సో ఖచ్చితంగా ఈ కొలాజిన్ ఎందులో ఉంటది ఏంటంటే ఎలా ఇస్తుంది అంటే డైజెస్టివ్ సిస్టమ్ ఎక్కువ హీలింగ్ చేయడంలో ఇది ఉంటుంది అనమాట, ఎక్కువ ఉపయోగపడుతుంది. అలాగే ప్రివెంటింగ్ ద ఫ్రాక్చర్స్, మనకి ఇది మెయింటైనింగ్ ద స్ట్రాంగ్ బోన్స్, బోన్స్ గట్టిదనానికి ఇది యూజ్ అవుతుంది. ఇవన్నీ కూడా మనకు తెలియకుండా మనం ఏం చేస్తామంటే ఏదో తింటాము, కాళ్ళ నొప్పులు వచ్చినాయి, మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి, జాయింట్ పెయిన్స్ వచ్చినాయి, హాస్పిటల్కి వెళ్తాము. సో జాయింట్ పెయిన్స్ వాటన్ని కారణం ఏంటంటే గ్లూకోజ్ మీన్ వేసుకోండి, నొప్పులకి వేసుకోండి, నొప్పి రాకుండా ఉండాలంటే టెండెన్సిటీ అనేది ఉండాలి అనమాట. మనకి ఈ లిగమెంట్స్ అనేది మూమెంటం ఉండాల, అప్పుడు నొప్పి రాకుండా ఉండాలంటే కొలాజిన్ ఫార్మేషన్ ఉండాల. సో దానికి మనం ఎలా న్యాచురల్ వేలో రావాలి ఏంటన్నది చూసినట్లయితే ఎక్కువ టమాటాస్ లో ఎక్కువ కొలాజిన్ అనేది, లైకోపెన్ అనేది ఒక ఇది ఉంటుందన్నమాట, విటమిన్స్. ఆ లైకోపెన్ అనేది టమాటా ఉండడం వల్ల ఏంటంటే టమాటాలో ఉండడం, టమాటాల వల్ల ఎక్కువ కొలాజిన్ అనేది ఫామ్ అవుతుంది. అలాగే బ్రొకోలీ, క్యాబేజీతో ఫామ్ అవుతుంది. అలాగే విటమిన్ సి అనేది ఇంపార్టెంట్. విటమిన్ సికి వచ్చేసరికి మనకి ఆరెంజెస్ కానీ, సిట్రస్ ఫ్రూట్స్ ఎవరైనా తీసుకోండి, సిట్రస్ లో ఎక్కువ నాన్ వెజిటేరియన్స్ ఉంటారు, వెజిటేరియన్స్ ఉంటారు. వెజిటేరియన్ కి వచ్చేసరికి అన్ని రకాల ఫ్రూట్స్ లో ప్లస్ వెజిటబుల్స్ లో, మెయిన్ మష్రూమ్స్ లో, వాటిల్లో ఉంటుందన్నమాట. నాన్ వెజిటేరియన్స్ లోకి వచ్చేసరికి ఆ ఫిషెస్ లో, మీట్ లో ఎక్కువ కొలాజిన్ అనేది ఉంటుంది అనమాట. సో ఫిష్ లో ఏంటంటే మనకి న్యాచురల్ గా వస్తుంది. అందుకని స్కిన్, ఎన్వి తినే వాళ్ళ స్కిన్ చాలా బాగుంటది, టైట్నింగ్ ఉంటుంది చూడండి. ఆ బోన్స్ కనిపించవు, నీట్ గా స్కిన్ అనేది చాలా ఆ టైట్ గా ఉంటది, ఇట్లా సాగీ స్కిన్ లాగా ఉండదు. అది ఎందుకు కారణం అంటే ఎక్కువ విటమిన్ సి తీసుకున్న వాళ్ళలో, లేకపోతే మన మెరైన్ ఫుడ్స్ ఏదైతే ఉందో మన సీ ఫుడ్ లో ఎక్కువ కొలాజిన్ అనేది ఉంటుందన్నమాట. ఇవి మనము ఎక్స్టర్నల్ గా బయట నుంచి ఇస్తే ఆటోమేటిక్ ఇన్బిల్ట్ ఉంటుంది. ఎక్స్టర్నల్ గా మనం బయట నుంచి తీసుకునే సిట్రస్ ఫ్రూట్స్ లో కానివ్వండి, ఈ మష్రూమ్స్ లో కానివ్వండి, ఎక్కువ కివి, ఎక్కువ పులుపు ఉన్నటువంటి పదార్థాలు తీసుకున్నట్లయితే సో బోన్స్ స్ట్రాంగ్ ఉంటది, నెయిల్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి, హెయిర్ స్ట్రాంగ్ గా ఉంటది అనమాట. ఇవన్నీ కాకుండా డెంటల్, మన డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి స్కిన్ మీద మన యాక్ని వచ్చిందండి, జుట్టు ఊడిపోతుందండి అని మనం వెళ్తే ఇది మెయిన్ కారణం ఏంటంటే ప్రోటీన్ డెఫిషియన్సీ, కొలాజిన్ అనేది బ్రేక్ పడుతుంది. యాక్చువల్ గా 40 years వచ్చినటువంటి లేడీస్, మెనోపాజ్ అయిన వాళ్ళకి ఏంటంటే లేడీస్ కి పీరియడ్స్ ఆగిపోతాయి కదా, దాన్ని మెనోపాజ్ అంటారు. 40 years దాటిన వాళ్ళకి
వాళ్ళకి 5 years తర్వాత వాళ్ళకి ఇదంతా కూడా ఈ కొలాజిన్ ఫార్మేషన్ అంతా తగ్గిపోతుంది. చెప్పాను కదా 1%. 40 తర్వాత, అందుకే 40 వరకు మనం ఏదైనా తినొచ్చు. 40 వరకు స్ట్రాంగ్ గా ఉంటే అగైన్ మనము 40 క్రాస్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా మనం తట్టుకునే శక్తి మన బాడీలో ఉంటుందన్నమాట. ఆ తర్వాత షుగర్లు, బీపీలు వచ్చినాక మనం ఏమి తినలేం. కాబట్టి 40 years వరకు స్ట్రాంగ్ గా మన స్కిన్, మన హెయిర్, నెయిల్స్ అన్నిటికి కావాల్సిన ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్ అన్ని ఇచ్చినట్లయితే మజిల్ స్ట్రెంగ్త్ అనేది వస్తుంది. మజిల్ స్ట్రెంగ్త్ వస్తే ఆటోమేటిక్ గా బోన్ డెన్సిటీ అనేది ఉండదు అనమాట. ఇవన్నీ కూడా మనము రికవర్ చేసుకోవాలి అంటే ఏంటంటే న్యాచురల్ గా బయట నుంచి కూడా మనము ఈ ఈ సప్లిమెంట్స్ అనేది మెయిన్ గా మనం తీసుకోవాల్సింది అనమాట. న్యాచురల్ గా కొలాజిన్ రిసోర్సెస్ ఎక్కడ నుంచి అన్నట్లయితే జనరల్ గా చూసినట్లయితే లేడీస్ లో చాలా వరకు టిష్యూస్ అంటే ఎక్కువ నీ ప్రాబ్లం లేడీస్ కన్నా జెంట్స్ కన్నా లేడీస్ లో వస్తుంది. ఎందుకంటే వాటర్ ఫార్మేషన్ ఎక్కువ తీసుకోరు అనమాట వాళ్ళు. దీని వల్ల ఏంటంటే ఫుడ్ ఇంటేక్ అనేది ప్రాపర్ వేలో వెళ్ళదు. ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు ఒక ఇర్రెగ్యులర్ మీల్, ఇర్రెగ్యులర్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఈ కొలాజిన్ ఫార్మేషన్ అనేది ఉండదు. ఈ విధంగా లేకపోవడం వల్ల ఏంటంటే ఎక్కువ నీ ప్రాబ్లమ్స్ లేడీస్ కే వస్తాయన్నమాట. అలాగా పీసీఓడి, పీసీఓఎస్ ఇవన్నీ కూడా ఎందుకు వస్తాయంటే ఎక్కువ ప్రాపర్ డైట్ అనేది తీసుకోరు. జెంట్స్ కి తక్కువ డిసీజెస్, లేడీస్ కి ఎందుకు వస్తాయంటే మెయిన్ కారణం అదనమాట. ఒకవేళ జెంట్స్ ఇన్ కేసు ఇంట్లో తీసుకొచ్చిన ఫ్రూట్స్ తినమని తినరు, బయట పడేస్తారు. సో మనకి ఇలా మన బాడీలో కావాల్సినటువంటి ఆ ఎల్లిపాయ జనరల్ గా ఏం చేస్తుంది అంటే మనకి దానిలో సల్ఫర్ ఎక్కువ ఉంటుంది అనమాట. 32.6 సల్ఫర్ కంటెంట్ మన ఇది కాంపౌండ్ వాల్యూ అందులో ఉంటుంది. ఎల్లిపాయలు తినడం వల్ల ఏంటంటే ఎక్కువ కొలాజిన్ ఫామ్ అవుతుంది. ఇలా మనకి ఆకుకూరల్లో ఎక్కువ మనకి ఆ కావలసినటువంటి ఈ విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది. ప్లస్ అలాగే టిష్యూస్ ఫామ్ కావాలి, కణాలు ఉత్పత్తి కావాలంటే విటమిన్ ఏ ఇంపార్టెంట్. అలా క్లోరోఫిల్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆకుకూరల్లో ఖచ్చితంగా ఆకుకూరలు అనేది మన మీల్లో తీసుకుంటే ఈ కొలాజిన్ ఫార్మేషన్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. అలా మనం తీసుకునే మీల్లో కొన్ని మనము వాటిని సపరేట్ గా మనము సెలెక్టివ్ గా మనం డైలీ మన మీల్లో ఉన్నట్లయితే కొలాజిన్ అనే స్కిన్ అనేది మనకి పాడవకుండా స్ట్రాంగ్ గా ఉంటుంది. అలాగే బోన్ డెన్సిటీ కోల్పోకుండా, ఈ జాయింట్స్, లిగమెంట్స్ ఉంటాయి కదా, మూమెంట్, ఇది ఎలాస్టిసిటీ కోల్పోకుండా, జాయింట్ పెయిన్స్ రాకుండా ఇది ఉంటుంది. దీనిలో కూడా టైప్ 1, టైప్ 2 కొలాజిన్ అనేది ఉంటది. టైప్ 1 వేరుంటుంది, టైప్ 2 వేరుంటుంది. టైప్ 1 అనేది ఇన్బిల్డ్ ఉంటుంది, టైప్ 2 మన బయట నుంచి ఫుడ్ పరంగా మనం ఇచ్చేవన్నమాట. సో ఇలా మన బాడీలో మనం టెండెన్సీ కోల్పోకుండా మనం కావాల్సినంత బాడీకి ఎనర్జెటిక్ గా ఉండే ఫుడ్ ఏదైనా ఇచ్చాము అంటే 100% మన దగ్గర కూడా చాలా వరకు మన కంపెనీలో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఇచ్చి యూవి రేస్ నుంచి, యూవి అంటే తెలుసు కదా, అల్ట్రా వైరస్, ఇది ఎండ ఎక్కువ ఉన్నప్పుడు డైరెక్ట్ గా ఎండ పడకూడదు. అప్పుడు ఆటోమేటిక్ గా స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది అన్నమాట. ఎప్పుడు కూడా ప్రొటెక్టివ్ గా ఉండాలి. ఆ ప్రొటెక్టివ్ సన్ స్క్రీన్ లోషన్ ఇవి తీసుకుంటే ఆటోమేటిక్ గా ఈ కొలాజిన్ అన్న పొర దెబ్బ తినకుండా ఉంటుంది అనమాట. ఇలా మనకి కార్బోహైడ్రేట్స్ అంటే సెరల్స్ ఎక్కువ ఏమంటే పప్పు దినుసులు ఉన్నవి తీసుకోవడం వల్ల కొలాజిన్ అనేది ఎక్కువ ఫార్మేషన్ అవుతుంది. ఇలా మనకు కావాల్సినటువంటివన్నీ కూడా మన బాడీకి ఎనర్జెటిక్ గా ఉండేలాగా ఉంటుంది. జనరల్ గా ఏంటంటే ఏజ్ ని బట్టి కొలాజిన్ అనేది ఉత్పత్తి తగ్గిపోతుంది. సో మన 40 years వచ్చిన తర్వాత కొలాజిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది అని చెప్పాము. మన ఏజ్ కి ప్లస్ మన గేజ్ కి తేడా లేకుండా అయిపోయింది. ఏజ్ అంటే మన బయలాజికల్ ఏజ్కి వచ్చేసరికి మనం పుట్టిన వయసుకు తగ్గట్టు ఈ రోజు లేము. 30 ఏళ్ళు ఉంటే 40 ఏళ్ళు 50 ఏళ్ళలా కనిపిస్తున్నాము. 50 ఏళ్ళు ఉన్న వాళ్ళు మంచిగా ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తే వాళ్ళు 40 years లా కనిపిస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళకి బాడీ ఫిట్నెస్ కోసం ఎక్సర్సైజ్, వాళ్ళ జీవన శైలిలో మార్పు, తీసుకున్నటువంటి ఆహారపు అలవాట్లలో వాళ్ళ ఫిట్నెస్ ఉంటుంది. అందుకే మనం ఏం చేస్తామంటే జనరల్ గా బిఎంఐ టెస్ట్ చేయించుకుంటారు. బిఎంఐ అంటే మన బాడీ మాస్ ఇండెక్స్ అన్నమాట. అంటే మనం ఏంటంటే మజిల్ దగ్గర చూడకూడదండి. ఎప్పుడైనా సరే 20 వెముక దగ్గర నుంచి మన నడుము దగ్గర మనము అది మెజర్మెంట్ తీసుకున్నట్లయితే
8.5 0.85 ఉంటే ఖచ్చితంగా, దాన్ని మించి ఉంటే లేడీస్ లో ఆ ఈ కొలాజిన్ అనేది ఎక్కువ ఉంటే, వాళ్ళకి వెయిట్ ఎక్కువ ఉంటే వాళ్ళకి ఏమవుతుందంటే టైప్ 2 డయాబెటిక్ లోకి వెళ్తారు. అలాగే క్యాన్సర్ కి దగ్గర అవుతారు. ఇవన్నీ కూడా ఏంటంటే కార్డియక్ స్ట్రోక్స్ ఇవన్నీ రావడానికి కారణం ఉంటది. ఎస్పెషల్లీ అదే లేడీ జెంట్స్ లో అనుకోండి 0.9 దాటింది అనుకోండి, వాళ్ళకి ఖచ్చితంగా ఇదే టైప్ 2 డయాబెటిక్, క్యాన్సర్ ప్లస్ డయాబెటిక్, కార్డియక్ స్ట్రోక్స్ ఇవన్నీ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందుకనే బిఎంఐని బట్టి మనం మెజర్మెంట్ చేసుకోకూడదు. మనం ఇది ఎలా తీసుకోవాలంటే, మన బర్త్ ఏజ్ లో మన 85% మనకి ఈ బయలాజికల్ రిజల్ట్ వల్లనే మనకి ఆ జీవన శైలి సరిగా లేకనే మనకి ఈ డిసీజెస్ అన్ని వస్తున్నాయి. సో మన బర్త్ పరంగా చూసినట్లయితే 15% జెనెటిక్ గా వచ్చేవి 15% ఉంటే, 85+% మనం ఏం చేస్తున్నామంటే మన సొంతగా మన యొక్క ఆహారపు అలవాట్లు మార్చుకొని మన యొక్క లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వల్ల ఈ రోజు మన యొక్క ఈ కొలాజిన్ కానివ్వండి, మనకు ఇవన్నీ కూడా దెబ్బతినడానికి కారణము, అన్ని రోగాలకి దగ్గర కావడం మెయిన్ మన యొక్క ఆహారపు అలవాట్లలో మార్పు తెచ్చుకోవడం వల్ల. సో ఇలా ప్రతిరోజు మనం చూసినట్లయితే విటమిన్ డెఫిషియన్సీ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. రీసెంట్ గా నేను ఈ రెండు మూడు కేసెస్ తీసుకున్నాను. చాలా యాక్టివ్ గా ఉండేవాడు అనమాట. లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు చాలా యాక్టివ్ గా ఉంటది. మా తోటి కూడా లేతను ఏ ప్రాబ్లం ఉండదు, హాస్పిటల్కి వెళ్ళేదే కాదనమాట. అటువంటిది అమ్మాయి ఆల్ ఆఫ్ సడన్ మొన్న కొలాప్స్ అయిపోయి ఇట్లా పడిపోయింది. ఎందుకు పడిపోయిందంటే ఓవర్ బ్లీడింగ్ అంట. ఓవర్ బ్లీడింగ్ అనేది ఆల్ ఆఫ్ సడన్ రాదండి. అది పీసీఓడికి వచ్చే థైరాయిడ్ అనేది కూడా ఏమీ లేదు. అది 1 మంత్ లేడీస్ చాలా వరకు చేసే మిస్టేక్స్ ఇవన్నమాట. 1 మంత్ నుంచి బ్లీడింగ్ అనేది ఏదో అంటే నెగ్లెక్ట్ చేశారు. తర్వాత చూసినట్లయితే అమ్మాయికి 4% హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ ఉందన్నమాట. 4% పడిపోయింది. చాలా వరకు 4% 3% వస్తే లుకేమియా వాళ్ళకి ఏంటంటే బ్లడ్ క్యాన్సర్ కింద ఫామ్ అవుతుంది అనమాట. పేల్గా అయిపోతారు, ఇదంతా నీరసం అయిపోవడం ఇవన్నీ జరుగుతాయి. బట్ అప్పటి నుంచి ఒక 2 మంత్స్ నుంచి టెస్ట్లు చేసి ప్లేట్లెట్స్ పెట్టించడము, తర్వాత ఆర్బీసీ కౌంట్, ఈ రోజు పెట్టిన బ్లడ్ మళ్ళీ రేపు ఉండదు. అలాగే ఎప్పుడు బ్లడ్ ప్యాకెట్స్ ఎక్కిస్తూ అలాగా 2 మంత్స్ నుంచి తన మెడికేషన్ లో ఉంది. తీరా చూసినట్లయితే బోన్ మ్యారో టెస్ట్ అన్ని చేశారు. అన్ని టెస్ట్లో ఏంటంటే అదృష్టం కొద్దీ క్యాన్సర్ కాదని తెలిసింది. అదేంటంటే హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ అంతా కూడా ఎలా ఉందంటే, మనకి ఏంటి బ్లడ్ అనేది చిట్లిపోతుంటే వింత వింత జబ్బులు చూడండి, మనకు తెలీదు. బ్లడ్ అనేది లోపల చిట్లిపోతుంది. ఎక్కడి నుంచి చూస్తా అంటే ఇన్ని రకాల టెస్టులు ఈ రోజు 3 లక్షలు అయినాయి. మహా అయితే 2 నెలల సఫర్ చెప్పలే, 1 మంత్ లో 3 లక్షలు అయింది ఓన్లీ టెస్టుల కోసమే. అది ఏంటంటే లాస్ట్ కి వచ్చిందంటే విటమిన్ డెఫిషియన్సీ, ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అన్నమాట. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే ఏంటి? మన ఇంట్లో వాళ్ళే మన మాట వినరు. ఎగ్జాంపుల్ నేనే చెప్తా. నా దగ్గరకు వచ్చి ఏమనేవాళ్ళంటే, ఐఎంసీ తోటకూర రాలేదా, ఐఎంసీ గోంగూర రాలేదా అని హేళన చేసేవాళ్ళు. ఈ రోజు నాకన్నా 8 ఇయర్స్ చిన్నగా ఉండేవాళ్ళు. ఈ రోజు పరిస్థితి ఎలా అయింది అంటే, ఎప్పుడు కూడా మనకు ఉన్నటువంటి ఒక రైట్ ఫీల్డ్ లో ఉన్నాము, రైట్ ప్రొడక్ట్స్ అనేది మనం కన్జ్యూమ్ చేస్తున్నాం కాబట్టి హెల్త్ ఇష్యూస్ రాకుండా మన స్ట్రాంగ్ గా ఉండడానికి కారణం ఏంటంటే, ఏ పని చేసినా మన బాడీ అనేది స్ట్రెంగ్తెన్ అవ్వాలంటే ఖచ్చితంగా మన బాడీ తగ్గటువంటి విటమిన్స్, మినరల్స్ మన బాడీలోకి మన ప్రొడక్ట్స్ వల్ల వెళ్తున్నాయి కాబట్టి, ఫుడ్ వల్ల కాదండి. మన ఇంటేక్ మన తినే వాటిలో ఏది లేదు. సో సప్లిమెంట్ మన బాడీలో ఏదైనా ఉంది అంటే మన ప్రొడక్ట్ అనేది 100% అంత యాక్టివ్ గా ఉండేలా చేస్తుంది. నా అదృష్టం అనుకున్నాను. సేమ్ అలాగే ఇంకొక కేసు నేను నిన్న మొన్న డీల్ చేశాను. అత్తర్ సార్ కూడా పంపించాను. ఆ అమ్మాయికి కోవిడ్ వచ్చింది. ఆ కోవిడ్ వచ్చిన తర్వాత ఏంటంటే లంగ్స్ ఇన్ఫెక్ట్ అయినాయి. ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా నిమ్స్, కిమ్స్ అన్నిటికి వెళ్ళారు. తర్వాత మెడిసిన్స్ వాడుతుంది. తన లైఫ్ స్పాన్ చాలా తక్కువ ఉంది అమ్మా, నీకు ఇది రికవరీ కాదు, లంగ్స్ ఇంకా ఇన్ఫెక్ట్ అయిపోయినాయి, 50% డ్యామేజ్ అయినాయి, నీకు హెల్త్ అనేది చాలా వరకు ఇంకా టిష్యూస్, ఇప్పుడు చెప్పా కదా కొలాజిన్ గురించి, టిష్యూస్ అన్ని ఫార్మేషన్ తగ్గిపోయింది, ఎండిపోయినట్లు అయిపోయి వైటిష్ గా ఉన్నామా, బ్లాక్ అయిపోయి ఇట్లా నెయిల్స్ పాడైపోయి పళ్ళు ఊగుతా, ఇవన్నీ అన్నమాట ఆవిడకి ప్రాబ్లమ్స్. నాకు నిన్న మొన్న చెప్పిన తర్వాత నేనేం చేశానంటే, కొంచెం లంగ్ ఇన్ఫెక్షన్ ఉందంటే లంగ్ కేర్ ఇచ్చాను మనది.
లంకేర్ 3 బాటిల్స్ తాగిన తర్వాత స్వర్ణ గారు నాకు 2 years లో ఉన్న ప్రాబ్లం తగ్గిపోయింది, లంకేర్ చాలా బాగా పనిచేస్తుందండి అంటే, అది కాదు దానికి మించినవి మన దానిలో ఉన్నాయి, మీ ప్రాబ్లం ఏంటనేది అప్పుడు చూస్తున్న తర్వాత నాకు మొత్తం ఆడియో రికార్డింగ్ పెట్టింది. అంటే డాక్టర్స్ ఒక 10 సంవత్సరాలే నీ లైఫ్ అనేది ఎండ్ అయిపోద్దమ్మా, ఆల్మోస్ట్ నీ ఆర్గన్స్ అన్ని డ్యామేజ్ అయినాయి అని చెప్పారు. అంటే జనరల్ గా మనం ఈ మాట చెప్పగలమా? అంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్, ఆవిడకి ఇమ్యూనిటీ లేక అలా అయింది. నేను ఓన్లీ ఒక 1 year నా చేతిలో పెట్టండి అనేసి మొత్తం మన మెడికేషనే ఇస్తున్నాను. చాలా యాక్టివ్ అయింది. నేను ఐడి కూడా లాగిన్ చేయడం జరిగింది. సో అలా యాక్టివేషన్ కావాలి అంటే మన బాడీలో ఉన్నటువంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ పోవాలంటే 100% మన ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ హెల్త్ ఇష్యూస్ ఏవి ఉన్నాయో మనకి తెలియని ఆర్గాన్స్ అంటే తెలుసు. అసలు ఈ కొలాజిన్ అంటే టిష్యూస్ సెల్స్ ఇవన్నీ కూడా టిష్యూస్ సెల్స్ ఆ ఉత్పత్తి కావడానికి ఇవన్నీ కావాలన్నమాట. సో ఇవన్నీ మనం తెలుసుకున్నప్పుడు మాత్రమే మనం వాడతాం కాబట్టి 100% మార్నింగ్ సెషన్ లో ఇవన్నీ మనకు కవర్ అవుతాయి కాబట్టి మాక్సిమం అందరిని కనెక్ట్ చేసినట్లయితే మనం ఈ నాలెడ్జ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఐఎన్సీలోకి వచ్చేసరికి ఈ కొలాజిన్ ఫార్మేషన్ కి ఏముంది అన్నట్లయితే అలోవీరాలో ఎక్కువ కొలాజిన్ వస్తుంది అన్నమాట. అందులో B1 B12 ఉంటుంది తెలుసు కదా. మనకు అలోవీరా అనేది మెయిన్ మనకి తెలుసు, విటమిన్ B1 B12 ఎక్కువ ఉంటుంది. B12 డెఫిషియన్సీ మాక్సిమం 80% ఆఫ్ పీపుల్ సఫరింగ్ ఫ్రమ్ B12 డెఫిషియన్సీ. ఖచ్చితంగా B12 అనేది 100%. నిన్న ఇంజెక్షన్స్ ఒక B12 ఇంజెక్షన్ 25,000 ఆ అమ్మాయికి ఇచ్చిందండి. అంటే అలోవీరా మనం రెగ్యులర్ గా తీసుకున్నట్లయితే మనకి ఈ 25,000 పెట్టి మనము అది ఇంజెక్షన్స్ తీసుకోవాల్సిన అవసరం లేనే లేదు. అలా ఉన్నాయండి బయట. మన మెడికేషన్ కి వెళ్తే హాస్పిటలైజ్డ్ అవుతే ఆ విధమైనటువంటి వేల రూపాయల ఇంజెక్షన్స్ చేస్తున్నారు. సో ఇలా అలోవీరాలో కోసం మనకి B1 B12 ఎక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని మనకి సర్వరోగ నివారణ అని చెప్తాము. దీనిలో మనకు కావాల్సినటువంటి పుష్కలంగా మన హెయిర్ కానివ్వండి, స్కిన్ కానివ్వండి, మన ఏజింగ్ లుక్ లేకుండా కానివ్వండి, మన బాడీలో ఉన్నటువంటి డిజార్డర్స్ ఏదున్నా కూడా కాన్స్టిపేషన్ కానివ్వండి, డైజెస్టివ్ సిస్టమ్ ని ఇంప్రూవ్మెంట్ చేయడం కానివ్వండి, నెక్స్ట్ మనకి కోలన్ డిజార్డర్స్ ఏదున్నా కానివ్వండి, ఇంటెస్టైనల్ డిజార్డర్స్, హెయిర్, నెయిల్స్, స్కిన్, యాంటీ ఏజింగ్ లా అలోవీరా ఉపయోగపడుతుంది కాబట్టి కొలాజిన్ ఫార్మేషన్ అలోవీరాలో ఎక్కువ ఉంటుంది. సో కొలాజిన్ అనేది ఉంటుంది కాబట్టి అలోవీరా అనేది 100% మనం దీనిలో తీసుకోవచ్చు. అర్థమవుతుందండి. అంతేగాని అలోవీరా ఏదో కలర్ నీళ్ళల్లో అలోవీరా పోయగానే తెల్లగా వస్తుంది అనేసి ఇదొకటే కాదు. అలోవీరా మార్నింగ్ 20 ml, నైట్ 20 ml తీసుకోవడం వల్ల ఏంటంటే మనకు కావాల్సినటువంటివన్నీ అలోవీరాలో ఉన్నాయి కాబట్టి క్వీన్ ఆఫ్ ద ప్లాంట్ అంటాము, సర్వరోగ నివారణ అంటాము. ఖచ్చితంగా ఒక 20 ml అలోవీరా మన బాడీలో కడుపులో పోసుకున్నట్లయితే 100% బాడీకి కావాల్సినంత ఎనర్జీ లెవెల్స్ ని ఎన్హాన్స్ చేస్తుంది అన్నమాట. విటమిన్స్ B1 B12 అనేది ఉంటుంది కాబట్టి ఆ డెఫిషియన్సీ అనేది మన బాడీకి రానే రాదు. అలా మనకి అసలు ఎస్పెషల్లీ నేను ఇందాక చెప్పడం మర్చిపోయేసి హెయిర్ పోయిందనే ఆమె డాక్టర్ దగ్గరికి వెళ్ళి హెయిర్ మొత్తం పోయిందండి. చాలా వరకు ఇట్లా పేర్చినట్టు ఒక్కొక్క హెయిర్ ఉంది. అంటే అలోవీరా ఎక్కువ హెయిర్ గ్రోత్ ని ఇస్తుంది అన్నమాట. ఇలా మనకి PCOD, PCOS, గైనికల్ ప్రాబ్లమ్స్ ఏది ఉన్నా కూడా ఇంటెస్టైనల్ గా కానీ ఇంటర్నల్ గా మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని అలోవీరా అనేది మొత్తాన్ని సప్రెస్ చేసేస్తుంది. మొత్తాన్ని దాన్ని ఏం చేస్తుందంటే సప్రెస్ చేయదు, మొత్తాన్ని లూప్ హోల్స్ నుంచి కణాన్ని కూడా మనకి డీటాక్సిఫై చేసేసి మొత్తము క్లెన్జింగ్ చేస్తుంది. ఆటోమేటిక్ గా బాడీకి కావాల్సినటువంటి యాక్టివ్ ఇమ్యూనిటీని మన అలోవీరా ఇస్తుంది. సో ఇంత మంచి రోల్ ప్లే చేస్తుంది. స్కిన్ మీద ముడతలు రాకుండా చేస్తుంది, అలాగే యాక్నీ రాకుండా చేస్తుంది, స్కిన్ గ్లోయింగ్ స్కిన్ ఇస్తుంది, గ్లాసీ స్కిన్ లాగా ఉండేలా చేస్తుంది. ఇలా మనకి B1 B12 ఉంటుంది కాబట్టి ఈ కొలాజిన్ ఫార్మేషన్ వస్తుంది. ఖచ్చితంగా అందరూ ఇస్తే మనకి ఫ్యూచర్ లో ఇంకా ఒక 10 years వెనకొచ్చిన వాళ్ళం అవుతాం. మన ఏజింగ్ లుక్ లేకుండా ఉండాలంటే 100% ఈ కొలాజిన్ అనేది ఇందులో ఉందన్నమాట. చాలా స్టడీ చేసి తీసుకున్నానండి. ఖచ్చితంగా అందరికి ఇవ్వండి. ఏదో బిజినెస్ అనుకోవద్దు. ఐఎన్సీ అనేది 100% మనకి కావాల్సినటువంటి ఆరోగ్యాన్ని ఇవ్వడంలో ఇది ఇంపార్టెంట్ అన్నమాట. సో రిచ్ విటమిన్స్, మినరల్స్ అండ్ ఎంజైమ్స్ ఉన్నటువంటి సపోర్ట్ గా స్కిన్, డైజెస్టివ్ సిస్టమ్ హెల్త్ కి ఇవ్వడంలో అలోవెరా ఉపయోగపడుతుంది. బూస్టింగ్ ద కొలాజిన్ ప్రొడక్షన్.
కొలాజిన్ ఉత్పత్తి చేయడంలో ఉపయోగపడుతుంది. అలాగే ప్రమోట్స్ ద మనకి డీటాక్సిఫికేషన్ ఆల్రెడీ చెప్పేసాను. ఇలా స్మూత్ గా షైనీగా స్కిన్ అనేది గరుకుదనం మీద ఉండదు, సాఫ్ట్ గా షైనీగా ఉంటుంది. ఇలా స్ట్రెంథెన్స్ ద ఇమ్యూనిటీ అండ్ సపోర్ట్స్ ద ఓవరాల్ వెల్నెస్. ఓవరాల్ గా బాడీ మొత్తాన్ని కూడా సర్వీసింగ్ చేసినట్లు అవుతుంది. 100% సర్వరోగ నివారణ. ఇది వాడితే మన అందం మన సొంతం అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకేం చెప్పాను నేను? B1 B12 ఉండాలి కొలాజన్ ఫార్మేషన్ అని చెప్పాను. అది ఎక్కువ ఆకుకూరల్లో ఉంటది అని చెప్పాను. దానిలో క్లోరోఫిల్ ఉంటుంది కాబట్టి అని చెప్పాను. సేమ్ మన కంపెనీ ప్రొడక్ట్స్ లో హిమాలయన్ బెర్రీ అనేది విటమిన్ సి, సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోవాలని చెప్పాం కదా. సిట్రస్ ఫ్రూట్స్ ఏమున్నాయి మన దానిలో? హిమాలయన్ బెర్రీ. హిమాలయన్ బెర్రీలో ఏముంది? విటమిన్ సి, విటమిన్ డి ఎన్హాన్సెస్ ద ఆ డి విటమిన్స్ అండ్ విటమిన్ సి. ఈ రెండు కూడా చాలా పుష్కలంగా ఉంటాయి అన్నమాట. తెలిసిందే మన అందరి హిమాలయ బెర్రీ గురించి. మనకు 400 ఓఆర్ఎస్సి ఉంటుంది. దీని ఆక్సిజన్ రాడికల్ అబ్జర్వెన్స్ కెపాసిటీ మన మెమరీని పెంచుతుంది. ఇమ్యూనిటీ, సి విటమిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇమ్యూనిటీ బూస్టింగ్ గా ఉంటది. అలాగే ఆస్తమా, బ్రాంకైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరినీ కూడా క్లియర్ చేస్తుంది. అలాగే బాడీ మెమరీ లాస్ కాకుండా చేస్తుంది. బోన్ డెన్సిటీని పెంచుతుంది. విటమిన్ సి ఉంటుంది, డి ఉంటుంది అనమాట. ఇట్లా ఇమ్యూనిటీ లేని వాళ్ళకి ఖచ్చితంగా మనము ఈ హిమాలయన్ బెర్రీ అనేది మనం సజెస్ట్ చేయొచ్చు. అలాగే కొలాజిన్ ఎక్కువ విటమిన్ సి లో ఉంటుంది కాబట్టి అన్ని ఫ్రూట్స్ కన్నా కూడా సూపర్ ఫ్రూట్ ఏదన్నా ఉంది అంటే హిమాలయన్ బెర్రీ అని చెప్పుకోవచ్చు. ఇది -30-40 డిగ్రీస్ లో ఉంటుంది. హిమాలయంలోనే మన ప్లాంట్ ఉంది. 12,000 కిలోమీటర్ల ఎత్తులో మన ఐఎంసి కంపెనీ వాళ్ళు ప్లాంట్ కట్టారు. అలాగే హిమాలయ బెర్రీ ఎలా తయారవుతుందో చూసుకోండి, మీకు మనకు కనిపిస్తూ ఉంటది. ప్రాసెసింగ్ అంతా కూడా మనకి హిమాలయస్ అక్కడే జరుగుతుంది. ఆటోమేటిక్ గా ఎటువంటి వాటర్ ఫార్మేషన్ లేకుండా ప్యూర్ కాన్సన్ట్రేషన్ డ్రింక్ ని ఫిల్ చేసి టెస్టింగ్ చేసి మనకి ఇవ్వడం జరుగుతుంది. సో అలాంటి డ్రింక్ ని మనం ఒక 30 ml డైలీ 5 to మార్నింగ్ 5 to ఈవినింగ్ 5 లోపు ఒక క్యాప్ మనము తీసుకున్నట్లయితే మన బాడీకి కావాల్సినటువంటి విటమిన్ సి, విటమిన్ డి అనేది మన బాడీని స్ట్రెంగ్ చేస్తుంది. పుష్కలంగా మన ఇమ్యూనిటీ డిజార్డర్స్ నుంచి బయటపడేస్తుంది. సో ఐసియు పేషెంట్స్ కూడా ఇవ్వచ్చండి. చాలా బెస్ట్ మెడిసిన్ గా మనం వాడచ్చు. ఆల్రెడీ చెప్పేసాను ఇవంతా కూడా. స్కిన్ టెక్స్చర్ గ్లోయింగ్, బ్రైట్నెస్ ఇవన్నీ ఇస్తుంది అన్నమాట. ఏజింగ్ లుక్ లేకుండా చేస్తుంది. హార్ట్ కి కానివ్వండి, ఐస్ కానివ్వండి. ఐస్ లో కూడా కొలాజిన్ అనేది చూడండి, ఐస్ మనకి బరువు ఎక్కినట్లు ఉంటాయి అన్నమాట. ఎక్కువ ముడతలు ఇక్కడ ఐస్ దగ్గర ముడతలు అవి రావడానికి కొలాజిన్ తగ్గడం వల్లే. సో కొలాజిన్ తగ్గకుండా చూసుకోవాలంటే మనం హిమాలయన్ బెర్రీ, అలోవెరా ఇవ్వాలన్నమాట. ఇది ఏంటి ఇమ్యూనిటీ స్ట్రెంగ్ చేస్తుంది. ప్లస్ మనకి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ గా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. ఫ్రీ రాడికల్స్ తో మనకి పోరాడే శక్తిని విటమిన్ సి ఉంటుంది కాబట్టి బెర్రీ అనేది మనం సజెస్ట్ చేయొచ్చు. డీప్ గా వెళ్ళి బాడీని నరిషింగ్ చేస్తుంది అన్నమాట. అర్థమవుతుందా అండి? నెక్స్ట్ నేను ఇంకా కొలాజిన్ ఎందులో ఉంటదని చెప్పాను? సీ ఫుడ్ లో ఉంటది, మెరైన్ ఫుడ్ చెప్పాను కదా, సీ ఫుడ్ లో ఎక్కువ ఉంటది. వెజిటేరియన్స్ కి అయితే మనం ఇప్పుడు బెర్రీ, ఆలోవెరా ఇవ్వచ్చు. omega-369 డైరెక్ట్ గా చేపలు తిన్నాము మేము, మీట్ తిన్నాము అనే వాళ్ళకి మనము మన దగ్గర ఉన్న omega-369 క్యాప్సిల్స్ ఇచ్చినట్లయితే కొలాజిన్ చాలా ఎక్కువ ఫార్మేషన్ అవుతుంది అన్నమాట. డైరెక్ట్ గా మనకి ఫిష్ లో ఎక్కువ కొలాజిన్ అనేది ఉంటుంది కాబట్టి స్కిన్ టెక్స్చర్, నెయిల్స్, హెయిర్స్ పాడు కాకుండా చూస్తుంది అనమాట. అలాగే మజిల్ గ్రోత్ అనేది ఇస్తుంది. ఇది ఎట్లా అంటే ఫ్యాటీ యాసిడ్స్ మనకి నరిష్మెంట్, స్కిన్ అండ్ జాయింట్ పెయిన్ లేకుండా చేస్తుంది. ఇన్ఫ్లమేషన్ లేకుండా చేస్తామంట. ఇన్ఫ్లమేషన్ అంటే తెలుసు కదా, వాపులు, నొప్పులకు ముందు ఉండేది వాపు అన్నా కదా. ఈ లిగమెంట్స్ లో ఈ మనకి కొలాజిన్ ఫార్మేషన్ ఉంటే ఈ పెయిన్స్ అనేవి ఉండదు. పెయిన్ రిలీఫ్ కావాలంటే కొలాజిన్ ఉండాలి. కొలాజిన్ ఎక్కడ నుంచి వస్తుందంటే మనము మన omega-369 ఇస్తే పెయిన్ రిలీఫ్ గా కూడా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆటోమేటిక్ కొలాజిన్ అనేది ఇండైరెక్ట్ గా బయట నుంచి సప్లిమెంట్ ఇచ్చాం కాబట్టి. అర్థమవుతుంది దానికి దీనికి రిలేషను. సో జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి, బాడీ పెయిన్స్ ఉన్న వాళ్ళకి, నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరికీ విటమిన్ సి, విటమిన్ ఈ కామన్ గా ఈ 3 ఇచ్చినట్లయితే ఆటోమేటిక్ గా ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనేది పోతుంది. అలాగే స్కిన్ ఎలాస్టిసిటీ అనేది అంటే బోన్ డెన్సిటీ అనేది తగ్గుతుంది. అలాగే
ఎనర్జీ లెవెల్స్ ని ఎన్హాన్స్ చేస్తుంది. ఆ 3 ఉంటే ఆటోమేటిక్ గా ఇవన్నీ ప్రాబ్లమ్స్ ని మనము చెక్ పెట్టొచ్చు అనమాట.